దువ్వాడ శ్రీను వాణి మధ్యలో మాధురి ఈ వివాదం టీవీ సీరియల్ ఎపిసోడ్లా కొనసాగుతూనే ఉంది. ఇక ఈ కథలో కొత్త ట్విస్ట్ ఒకటి ఇప్పుడు చోటు చేసుకుంది. ఏ ఇంటి కోసమైతే వాణి పోరాడుతోందో ఆ ఇంటిని మాధురి పేరు మీదకు మార్చేశారు దువ్వాడ శ్రీనివాస్. ఇంతకు ఇది ఆల్ ఆఫ్ ఏ సడన్గా జరిగిందా లేక పక్కా ప్లాన్ ప్రకారమే రిజిస్ట్రేషన్ చేశారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో ఇంట్లో ప్రియురాలు వీధిలో ఇల్లాలు అంటూ దువ్వాడపై సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పేలుతున్నాయి. ఇప్పుడు మరోవైపు భర్తను వదిలేసి దువ్వాడతోనే ఉంటానని మరో బాంబు పేల్చింది మాధురి. దీంతో ఈ ట్రయాంగిల్ ఫ్యామిలీ డ్రామా మరో మలుపు తిరిగింది. ఇప్పుడు ఇంతకు భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో కలిసి ఉంటున్న దువ్వాడ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మొన్నటి వరకు రచ్చకెక్కిన దువ్వాడ కుటుంబ వ్యవహారం ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణిగిందిలే అనుకుంటుండగా మళ్లీ రాజుకుంది. కామ్గా ఉన్న ఇంట్లోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చింది దివ్యల మాధురి. ఎప్పుడొచ్చారో ఏంటో తెలియదు, కానీ ఆమె వచ్చేసింది. ఈ మ్యాటర్ తెలిసిన వాణి ఊరుకుంటుందా? పిల్లలు బంధువర్గాన్ని వేసుకుని దువ్వాడ శ్రీను ఇంటి ముందు ల్యాండ్ అయ్యింది. ఇక దువ్వాడ ఇంటి ముందు సీన్ రచ్చరచ్చగా మారింది. గత నెల 8వ తేదీ నుంచి ఇంటి వరండాలోని నిరసన తెలుపుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి. భార్యా పిల్లలు ఇంటి బయట ఉన్నా ఏనాడు ఎవ్వరిని ఇంట్లోకి ఎంట్రీ అవ్వనివ్వలేదు శ్రీను. కానీ ఇప్పుడు మాధురి మాత్రం డైరెక్ట్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో భార్యా పిల్లలు కోపంతో రగిలిపోతున్నారు. శ్రీనివాస్ ఇంటి బాల్కనీలో దివ్యల మాధురి అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. దీంతో దువ్వాడ వాణి ఆమె కుమార్తె అభ్యంతరం వ్యక్తం చేశారు. బంధువులు పిల్లలతో కలిసి ఇంట్లోకి వెళ్లడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆమెను ఆపడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ ఇల్లు తమదని, దివ్యల మాధురి ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. మాధురిని వెంటనే బయటకు పంపాలని డిమాండ్ చేశారు. అయితే ఇంట్లోకి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ చెబుతున్నారు వాణి. ఘటన జరుగుతుండగానే దివ్యల మాధురి ఓ వీడియోను రిలీజ్ చేశారు. వివాదాస్పదంగా మారిన ఇల్లు తనదేనని స్పష్టం చేశారు. ఈ బిల్డింగ్ తన పేరు మీదే ఉందని, తన ఇంట్లోకి ఎవరూ రావడానికి వీల్లేదని చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్తో ఏమైనా ఇష్యూ ఉంటే బయటనే తేల్చుకోవాలని, ఈ ఇల్లు తాను కొనుక్కున్నానని చెబుతూ పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు. గతంలో తాను దువ్వాడ శ్రీనివాస్కు 2 కోట్లు అప్పుగా ఇచ్చానని, ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేనంటూ శ్రీనివాస్ ఈ బిల్డింగ్ రాసిచ్చారని చెప్పారు. సెల్ఫ్ ప్రాపర్టీ ఎవరు ఎవరికైనా అమ్ముకోవచ్చు అంటూ దివ్యల మాధురి వీడియోలో వివరించారు. అంతేకాకుండా ఇటీవలే దువ్వాడ శ్రీనివాస్ కు మరో 50 లక్షలు ఇచ్చానని, ఆయన డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని, కొత్త ఇంటిని తన పేరున రాస్తానని చెప్పి తన పేరున రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా దివ్యల మాధురి వీడియోలో చెప్పారు. మాధురి వీడియో విడుదల చేయడంతో శ్రీనివాస్ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆయన భార్య వాణి, కుమార్తె హైందవి ఆందోళనకు దిగారు. ఈ కేసు కోర్టులో ఉందని, ఇంట్లో ప్రవేశానికి కోర్టు తమకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. కోర్టు డైరెక్షన్ ఉండగా రిజిస్ట్రేషన్ చెల్లదని, ఇది కోర్టు ధిక్కారం కిందకొస్తుందని దివ్యల మాధురికి కౌంటర్ ఇచ్చారు. అంతకుముందు దువ్వాడ శ్రీనివాస్, ఆయన సతీమణి వాణి మధ్య సమస్య పరిష్కరించేందుకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారిన ఈ ఫ్యామిలీ పంచాయతీని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నాలు చేశారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ ముందు వాణి పలు డిమాండ్లు ఉంచగా అన్నింటికీ ఓకే చెప్పిన శ్రీనివాస్ వాణితో విడాకులు తీసుకునే విషయంలో వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు శ్రీనివాస్ ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కుటుంబ సభ్యుల పేరుపై రాసేందుకు అంగీకరించలేదు. మరోవైపు వాణి, ఆమె కుమార్తెలు ఆ ఇంటి విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఆ ఇంటిలోకి ప్రవేశించేందుకు వాణి, ఆమె 2 కుమార్తెలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఆ ఇంటి ముందే టెంటు వేసుకుని నిరసన తెలుపుతున్నారు. అయితే ఇంట్లోకి అనుమతించాలని వాణి కోర్టును ఆశ్రయించింది. ఈ నెల 5న టెక్కలి కోర్టు వాణి ఎంట్రీకి ఓకే కూడా చెప్పింది. దీంతో కోర్టు తీర్పు వచ్చిన రోజే దువ్వాడ శ్రీను సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. ఇంటిని మాధురి పేరు మీదకి మార్చేశారు.
రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. అదే రోజు దువ్వాడ శ్రీను ఇంటి నుంచి వెళ్లిపోవడం, వాణిపై ముందస్తుగా మాధురి కేసు ఫైల్ చేయడం చకచకా జరిగిపోయాయి. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు మాధురి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన గౌరవంగా జీవించే హక్కును భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తానికి ఏ ఇంటి కోసమైతే దువ్వాడ ఇంటి వ్యవహారం రచ్చకెక్కిందో అదే ఇల్లు ఇప్పుడు ప్రియురాలికి ట్రాన్స్ఫర్ అయ్యింది. మరి ఈ వ్యవహారం ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా, లేకపోతే వాణి అంతకు మించిన ట్విస్ట్ ఏమైనా ఇస్తారా అనే తరుణంలో దివ్యల మాధురి కీలక వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ శ్రీనుతోనే ఇకపై కలిసుంటానని, ప్రస్తుతం లివింగ్ రిలేషన్ లో ఉన్నామని ఘంటాపదంగా చెప్పేశారు. తనకు తన భర్తతో కూడా విభేదాలు ఉన్నాయని, త్వరలో విడిపోతామని స్పష్టం చేశారు. అప్పులు తీర్చే పరిస్థితి లేకే మాధురికి తన ఇల్లు రాసిచ్చానని దువ్వాడ శ్రీను కూడా చెప్పారు. దీంతో ఈ ఫ్యామిలీ డ్రామా మరో మలుపు తిరిగింది. మరి ముందు ముందు ఈ వ్యవహారంలో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి.